కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కాంట్రవర్సీస్ అయితే బయటకు వస్తున్నాయి. కొన్ని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నవి, కొన్ని వీళ్ళకి వీళ్ళే చేసుకుంటున్నవి, ఇంకొన్ని ప్రజల వైపు నుంచి డిఫరెంట్ ప్రభుత్వాలతో ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా వస్తున్నవి. అయితే ఈ లడ్డూ అంశం ఏదైతే ఉందో దీంట్లో ఎన్నో రకాల ప్రశ్నలు ప్రజల వైపు నుంచి వస్తున్నాయి. చాలా క్లియర్‌గా అడుగుతున్నారు జనాలు. ఏంటి? ఏ రకమైనటువంటి రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఇది మనం ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ఆయన మాట్లాడినటువంటి కొన్ని సందర్భాల్లో ఆయన ఆల్రెడీ జనాలు తిన్న ప్రసాదంలో ఆ జంతువుల కొవ్వు కలిసిపోయింది అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఖచ్చితంగా. కానీ ఏవైతే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ప్రాసెస్ నెయ్యి వచ్చినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి నెయ్యి తెప్పిస్తారు. ముఖ్యంగా నందిని నెయ్యి. ఏఆర్ ఫుడ్స్ అనేది ఎలక్షన్‌కి కొన్ని నెలల ముందు నుంచి, ఒక నెల ముందు నుంచి తీసుకొస్తున్నారు. ఆ ఏఆర్ ఫుడ్స్ వచ్చినప్పుడు అదే ఏ ఫుడ్స్ అయినా ఏదైనా నెయ్యి సంబంధించి వచ్చినప్పుడు ట్యాంకర్‌లో ఏదైనా డౌట్ ఉన్న ట్యాంకర్ శాంపుల్స్ తీస్తారు. ఏదన్నా తేడాగా ఉన్నప్పుడు ఆ ట్యాంకర్స్ అసలు ఆపేస్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 12 ట్యాంకర్లు 5 సంవత్సరాల్లో ఆపేశారు. వాటిని తీసుకోవాలి. రిజెక్ట్ చేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో 18 ట్యాంకర్లు అట్లాగే రిజెక్ట్ చేశారు. కానీ 23 జూలైన ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి అప్పట్లో రీసెంట్‌గా కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఏఆర్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఒక ట్యాంకర్ ఆపేస్తే, ఆ ట్యాంకర్‌కి సంబంధించి రిపోర్ట్‌ను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, దీంట్లో ఇట్లా కలిసాయి అనేసి రిపోర్ట్. దాన్ని బేస్ చేసుకొని 24 జూలైన టీటీడీ ఈవో నేరుగా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆ ఈవో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, వెజిటబుల్ ఫ్యాట్ వరకే చెప్పారు. కానీ కరెక్ట్‌గా ఇది జరిగినటువంటి 2 నెలలకి అటు ఇటుగా జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్ గదా! సో, సెప్టెంబర్ 20 వచ్చే దగ్గరగా 15 ఆ టైంకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేసి ఓపెన్‌గా చెప్పారు. అయితే ఆ రిపోర్ట్ తర్వాత ఇంక వేరే రిపోర్ట్ వచ్చింది ఆయన చెప్పారా? లేకపోతే 23 తారీఖు జూలైని బేస్ చేసుకునే చెప్పారా అనే దానికి సమాధానం లేదు. కొంతమందేమో 4 ల్యాబ్స్‌లో రిపోర్ట్ చేయించారు అంటున్నారు గానీ, దాని మీద ఏ రిపోర్ట్స్ కూడా బయటికి రాలా. ఒక రిపోర్టే వచ్చింది బయటికి. 23 జూలైన వచ్చిందది. సో, అయితే ఇప్పుడు ప్రజల్లో వస్తున్నట్టు ముఖ్యంగా హిందువులు కోట్లాది మంది హిందువులు తమకి ప్రాణంగా ప్రేమించేటువంటి, ఇష్టపడేటువంటి దేవుడు. సో, ఈ వ్యక్తికి, ఈ దేవునికి సంబంధించినటువంటి ప్రసాదం గాబట్టి అది మోస్ట్ ప్రెషియస్. ఓ రకంగా వెంకటేశ్వర స్వామి ఎంతో, లడ్డు కూడా అంత ఇంపార్టెంట్ వీళ్ళకి. సో, ఇట్లాంటి దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్‌గా డీల్ జేయాలి. 2 పక్షాలు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి స్టైల్‌లో జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం జేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టైల్‌లో వీళ్ళు కూడా దాన్ని రాజకీయం జేస్తున్నారు. అయితే దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలనేసి వైసీపీ అతిపెద్ద డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది. దాన్ని అంగీకరించట్లేదు అధికార పక్షం వాళ్ళు అనేటువంటి క్వెషన్స్ కూడా ఉన్నాయి. అంటే చేయొచ్చు కదా అని కొంతమంది అంటాం. కొంతమంది అవసరం లేదు కదా! ఇదేం పెద్ద హత్య థింగ్ కాదు. సెంటిమెంటల్ వాల్యూకి సంబంధించింది. ఆల్రెడీ ఉన్నట్టు ఒక సిట్ ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఐజీ ర్యాంక్ ఆఫీసర్‌తో ఒక సిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సిట్‌కి సంబంధించి నిజానిజాలు బయటకొస్తాయనేటువంటి నమ్మకంతో ఏపీ ప్రభుత్వం. అట్లా కాదు మాకు మీ వాళ్ళ మీద నమ్మకం లేదు. సీబీఐ విచారణ చేయించండి అని వైసీపీ వాళ్ళు. దానికి వీళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వాల్సింది. ఎందుకు చేయించరు సీబీఐ ఎంక్వైరీ అని వాళ్ళు వీళ్ళ మీద బ్లేమ్ వేస్తారు. సో ఏమవుతుందంటే సీబీఐ ఎంక్వైరీకి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో, ఇంకా ఏమి రెస్పాండ్ అవ్వకపోవడంతో, ఇదిగో వీళ్ళేదో దాస్తున్నారు. అందుకే లోకల్‌గా ఉండేటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లోకల్ పోలీసులతోనే పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఓ రకమైనటువంటి ఆహ్, ఏదో జరిగింది తెర వెనక. మా మీద ఇట్లా బురద పోయడానికే ఇట్లా చేశారు తప్ప వీళ్ళ రియల్ ఇంటెన్షన్ ఇది కాదు. అంటూ ఇంకొక వెర్షన్‌ని వీళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అందువల్ల ఇది ఏమవుతుందంటే, అటు తిరిగి, ఇటు తిరిగి సీబీఐ ఎంక్వైరీ ఒప్పుకోకపోవడం వల్ల చంద్రబాబు మెడకు చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు అనండి, జగన్ అనండి, పవన్ కళ్యాణ్ అనండి ఎవరైనా సరే ఇంకో పక్క ఇది చెప్తాను. ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ యొక్క ఛాలెంజ్ ఏంటంటే, మీరు మాకు సంబంధించినటువంటి ఏ అవుట్‌లెట్ కన్నా వెళ్ళండి. వాళ్ళకి రకరకాల డైరీ ఇవి ఉన్నాయి. వెళ్ళండి. ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోండి. మీరు చేయించుకోండి టెస్ట్. ప్రూవ్ చేయగలిగితే చూడండి మాది ఎక్కడన్నా జంతు కొవ్వు కలుస్తోందేమో. అట్లాంటిది ఏమీ లేదని వాళ్ళు కూడా ఛాలెంజ్ విసిరారు. అయితే ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా చేయాల్సింది ఏంటంటే, వీళ్ళేనన్నా ఎక్కువ రిపోర్ట్‌లు వీళ్ళంత ఎక్కువ ఏమంటారు దాన్ని ఒక సాఫిస్టికేటెడ్ అప్రూవల్ ఉన్నవి. సరైనటువంటి వాలిడేషన్ ఇవ్వగలిగిన రిపోర్ట్స్ అలాంటి ల్యాబ్స్‌లో ఇంకా ఎక్కువ చోట్ల రాండమ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయించాలి. దట్స్ వాట్ దే హావ్ టు డూ. కానీ జగన్ స్టైల్‌లో జగన్ రాజకీయం. పవన్ కళ్యాణ్ స్టైల్‌లో అదేదో దీక్ష హడావుడి. చంద్రబాబు స్టైల్‌లో ఈయన ఆరోపించడం హడావుడి. జగన్ స్టైల్‌లో ఆయన ఏం తెలియని అమాయకుడిలాగా ఆయన. అంటే వీళ్ళు ప్రతి అంశాన్ని ఒక మతానికి సంబంధించి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం అనే అంశాన్ని కూడా ఇంత నీచంగా, ఇంత దారుణంగా వీళ్ళు రాజకీయం చేస్తానికి ఒడిగడుతున్నారంటే వీళ్ళ మెంటాలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయనేది అర్థమవుతుంది.